హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఇవాళ మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను. సాధారణంగా పేషెంట్స్ కొంతమంది వచ్చి సార్ మాకు ఈ విధంగా యోని మార్గం అనేది చాలా లూజ్గా ఉంది, దానికి మనం ఏమన్నా ప్రొసీజర్స్ చేసుకోవచ్చా అని వస్తుంటారు. అసలుకి ఈ యోని మార్గం అనేది ఎందుకు లూజ్ అవుతుందో నేను ఈరోజు మీకు డిస్కస్ చేస్తాను. ఈ యోని మార్గం అనేది లూజ్ అవ్వాలంటే లాక్సిసిటీ అంటారు, వెజనల్ లాక్సిసిటీ. ఈ వెజనల్ లాక్సిసిటీ ఎవరిలో వస్తుందంటే, ఎక్కువ మంది పిల్లలు నార్మల్ డెలివరీస్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా యోని మార్గం అనేది లూజ్ అవుతుంటుంది. ఎక్కువ మంది అంటే 2 members 3 members కన్నా ఎక్కువ మంది పిల్లల్ని డెలివరీ చేస్తాం. అది సాధారణ కాన్పులు, సిజరేన్స్ కాదు, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి లూజ్ అవుతుంటుంది. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే భార్యాభర్తల కలయిక సరిగ్గా ఫ్రూట్ఫుల్గా ఉండదు అనమాట. సో అట్లాంటప్పుడు డిసాటిస్ఫైడ్గా ఉంటారు అది భార్యాభర్తలు ఇద్దరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వెజనల్ టైట్నింగ్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. అంటే దాన్ని వెజనోప్లాస్టీ అంటారు. అది ఒక సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. ఒక చిన్న లోకల్ అనస్థీషియా, అంటే లోకల్గా అదే మనం నార్మల్ డెలివరీ అని చిన్న ఆపరేషన్ చేస్తారు కదా, అలాంటి చిన్న లోకల్ అనస్థీషియా కానీ స్పైనల్ అనస్థీషియా చేసుకోవచ్చు. ఇచ్చి మనం ఆ రోజే కానీ నెక్స్ట్ రోజు కానీ మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఈ వెజనోప్లాస్టీ ప్రొసీజర్స్ ఇంకా ఎవరికి వేసుకోవచ్చు అంటే, కొంతమందికి ఈ లెటిన్ పేగ్ అనేది కొద్దిగా మానవుల నుంచి లూజ్ అంటారు, ఎంట్రోసీల్ అంటారు. ఎంట్రోసీల్ అంటే కొద్దిగా దొడ్డికి పేగు మన వెజనాల్లో కొద్దిగా బయటకు వస్తుంది అంటారు, దాన్ని ఎంట్రోసీల్ అంటారు. ఆ ఎంట్రోసీల్ అనే కండిషన్స్ కూడా మనము ఈ వెజనోప్లాస్టీ చేస్తాము. సరే సార్, సర్జరీ చేసుకున్నాక మనం ఏమన్నా రెస్ట్ తీసుకోవాలి. సర్జరీ చేసుకున్న తర్వాత కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది, ఒక 3 days 4 days పెయిన్ ఉంటుంది. తర్వాత వూండ్ అనేది బాగా హీల్ అయిపోతుంది. సార్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? రెస్ట్ అంటే దానికి ఏమి రెస్ట్, ఇంట్లో పనులు హౌస్ హోల్డ్ వర్క్స్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ కాయిటస్ అంటే భార్యాభర్త కలయిక మాత్రం 2 months తర్వాత భార్యాభర్తలు కలవచ్చు. ఇంకేమన్నా నాకు ఏమన్నా సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.